Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము టుడే గాడ్స్ ప్రామిస్. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనం. Builds houses and live in them, plants gardens and eat their fruits. The book of Jeremiah chapter 29 verses 5. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోనూ మన ప్రభుని యేసు క్రీస్తు వారు తెలియజేస్తున్నారండి. చూడండి ప్రియులారా, ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి, వాటి యొక్క సమస్యలను బట్టి చాలామంది ఇల్లు కట్టుకోలేక, వాటిలో నివసించుకోలేక, అద్దె ఇల్లులు వాటిలో జీవించడం, అద్దె కట్టుకుంటూ కుటుంబాన్ని పోషించుకోలేక, సరిగా సంపాదన లేక ఎందరైతే ఈ దినమున ఇబ్బంది పడుతున్నారో దేవుడు వారందరితో మాట్లాడుతున్నాడండి. అదే రీతిగా దేవుడు ఈ దినమున ఆశీర్వదించాలని, ప్రతి ఒక్కరిని వారి యొక్క సరిహద్దులను విశాలపరచాలని మాట్లాడుతున్నాడు. మరి ఎందరైతే బాధపడుతూ ఉన్నారో దేవుడు మాట్లాడుతున్నాడండి. చూడండి, ఆనాడు ఇశ్రాయేలీల ప్రజలందరితో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మీరు ఇండ్లు కట్టించుకొనుడి, వాటిలో నివసించుడి, మీరు తోటలు నాటుడి, వాటి యొక్క ఫలములను మీరు అనుభవించుడు అని ఈ దినవాగ్దానంలోని దేవుడు మనల్ని ఆశీర్వదించాలని మాట్లాడుతున్నాడు. చూడండి, ఎంత శ్రేష్టమైన మాటలు దేవుడు పలుకుతున్నాడండి. నీతిగాను యథార్థంగా ఎవరైతే జీవిస్తారో అటువంటి వారి జీవితాలలోనూ, విశ్వాసులమైన జీవితాలలో కూడా దేవుడు తప్పకుండా వారి యొక్క జీవితాలను, వారి యొక్క ఫలములను అభివృద్ధి చేయగలడు. వారు ఇల్లు కట్టుకున్నటకు ఆర్థిక సహాయమును దేవుడు అనుగ్రహించగలడండి. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఎందరో దేవుని యొక్క మందిరంలో సాక్ష్యంగా దేవుని తట్టు నిలబడి దేవుని సాక్ష్యం చెప్తున్నారండి. దేవుని యొక్క సాక్ష్యం అనేది అద్భుతమైనది. దేవుడు చేసే మేలులు అవి ఎంతో మేలుకరమైనవి, వాటిని మనం వర్ణించలేమండి. దేవుడు మనలను ప్రతి విషయంలోనూ మనను ఈ దినమున నుంచి సాయంత్రం వరకు దేవుడు మనలను పోషిస్తున్నాడు. ఏ దినమున ఏది కావాలంటే దేవుడు ఆ దినమున మనకు అది దయచేస్తున్నాడంటే అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. అంత చేసిన దేవుడు ఈ దినదిన వాగ్దానంలో మనందరికీ చేయలేడా? తప్పకుండా చేస్తాడు. కనుక మనమందరము విశ్వాసం కలిగి దేవుని యందు నిరీక్షణ గల వారై ఓర్పుతోనూ సహనంతో కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మనలను, మన కుటుంబాలను, మన యొక్క పిల్లలను, వారి యొక్క చదువులను, ప్రతి విషయంలో కూడా దేవుడు తప్పకుండా ఆశీర్వదించగలడు. కనుక ఈ వాగ్దానం మనందరి జీవితాలలోనూ, అలాగే ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలలోనూ గొప్ప ఆశ్చర్యకరమైన మేలులు దేవుడు జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీ యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మేము ప్రార్థించుకునిచున్నాము దేవా. నీకే వందనముల స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఈ దిన వాగ్దానంలోనూ మా అందరితోనూ మాట్లాడారు ప్రభువా. ఇశ్రాయేలీలతోనూ నీవు మాట్లాడి ఉన్నావు కదా, అదే రీతికి దిన వాగ్దానంలో కూడా మాతో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడించారు. అందును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఎవరికైతే గృహాలు లేక ఇబ్బంది పడుతున్నారో, అద్దె ఇంటిలో జీవిస్తూ అద్దెలు కట్టుకోలేక ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే వారి యొక్క కుటుంబాన్ని కానీ, వారి యొక్క పోషణ సరిగా లేక ఎందరైతే బాధపడుతున్నారో దేవా, వారందరికీ ఇల్లు లేని వారికి ఇల్లు దయచేయండి. ఆహారం కొదవగా ఉన్న వారికి ఆహారమును దయచేయండి. వారు నూరంతులుగా ఫలించి కృపా కాపుదల నీవు దయచేయమని కోరుచున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరూ ఫలించి అభివృద్ధి పొంది నీ నామాన్ని స్మరిస్తూ, నీ నామాన్ని హెచ్చుగా ప్రభువా, నీ నామానికి ఘనత తెచ్చే వారుగా జీవించే కృపా కాపుదల ఈ వాక్యం వింటున్న వారికి మాకును ప్రతి ఒక్కరితోనూ మాట్లాడమని, యొక్క హృదయంలోనూ ఉన్నటువంటి బాధను తొలగించి ప్రభువా, శ్రేష్టమైన ఆనందమును, సంతోషమును, శ్రేష్టమైన ఆహారమును ప్రతి ఒక్కరికి మేలుగాను అభివృద్ధిగాను చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.